హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనము ఇండియన్ హిస్టరీకి సంబంధించిన టాపిక్స్ మనం కవర్ చేద్దామా, ఓకేనా? సో ప్రీవియస్ వీడియోలో నేను 14 బిట్స్ వరకు డిస్కస్ చేశాను, ఓకే. సో ఈ వీడియోలో మనము 14 నుంచి డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి ఏన్షియన్ హిస్టరీకి సంబంధించిన రిపీటెడ్ క్వశ్చన్స్ ఓకేనా? సో వేరియస్ ఎగ్జామ్స్లో అడిగిన రిపీటెడ్ క్వశ్చన్స్నే నేను డిస్కస్ చేస్తున్నాను, ఓకేనా? సో అప్ టు మనకి 1000+ ఉన్నాయి. సో ఈ 1000 బిట్స్ని మనం కవర్ చేద్దాం, ఓకే. సో ఇంకెందుకంటే వీడియో బిగిన్ చేసేద్దాము. సో మన 15th క్వశ్చన్ చూడండి మా. సో 15th క్వశ్చన్ ఏంటి? నేమ్ ద క్యాపిటల్ ఆఫ్ ద పల్లవాస్. సో పల్లవాస్ క్యాపిటల్ ఏంటి మా? కంచి, ఓకేనా? సో కంచి ఈజ్ ద పల్లవాస్ క్యాపిటల్, ఓకే. నెక్స్ట్, నేమ్ ద క్లాన్ బుద్ధ బిలాంగ్స్ టు. సో మనకి బుద్ధ ఏ దానికి సంబంధించిన అతను అంటే తన కులానికి, అంటే సఖ్య కులం అంటారు కదా. సో అతను ఏ క్లాన్కి సంబంధించిన అతను అంటే బుద్ధ, సఖ్య, ఓకేనా. నెక్స్ట్, ద టైటిల్ ఆఫ్ గంగై కొండన్ వాజ్ అడాప్టెడ్ బై ద ఫాలోయింగ్ చోళా కింగ్. సో మనకి గంగై కొండన్, సో గంగై కొండన్ టైటిల్ అనేది ఎవరు అడాప్ట్ చేసుకున్నారు అంటే చోళా కింగ్ రాజేంద్ర వన్, ఓకేనా. సో రాజేంద్ర వన్ హీస్ అడాప్టెడ్ ద గంగై కొండన్ టైటిల్, ఓకే. నెక్స్ట్, ఇది మనకి ఎంటీఎస్లో అడిగారు మా, ఓకేనా. సో ఎంటీఎస్లో మనకి 2017లో అడిగిన క్వశ్చన్ అనమాట, ఓకే. నెక్స్ట్, డ్యూరింగ్ ద గుప్తాస్ కింగ్స్ రీజియన్ డిడ్ ద చైనీస్ ట్రావెలర్ ఫా హయాన్ విజిట్ ఇండియా. సో మనకి గుప్తాస్ కింగ్స్ పీరియడ్లో మనకి చైనీస్ ట్రావెలర్ ఫా హియాన్ మనకి ఎవరి కోర్ట్కి విజిట్ అయ్యారు అంటే చంద్రగుప్త టూ, ఓకేనా. సో చంద్రగుప్త టూకి మనకి గుప్తాస్ కింగ్ అరైవల్ అయ్యారనమాట. సో వాళ్ళ రీజియన్కి, వాళ్ళ ప్లేస్కి ట్రావెల్ చేసిన పర్సన్ ఫా హియాన్ అనమాట, ఓకేనా. సో చంద్రగుప్త టూ ఉన్న రీజియన్కి ఈ చైనీస్ ట్రావెలర్ వెళ్ళారు, ఓకేనా. నెక్స్ట్, ద పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యూజువల్లీ బిల్డ్ దేర్ హౌసెస్ ఆఫ్ పక్కా బ్రిక్స్, ఓకేనా. సో వాళ్ళు మనకి యూజువల్గా బిల్డ్ చేసిన ఏంటి అంటే పక్కా బ్రిక్స్తో మనకి వాళ్ళ హౌసెస్ అనేవి కట్టుకునే వాళ్ళు అనమాట, అంటే కాల్చిన ఇటుకలు, ఓకేనా. సో బర్న్ బ్రిక్స్, అంటారు, ఓకే. నెక్స్ట్, పిల్లర్డ్ హాల్స్ వర్ ద బుద్ధిస్ట్ మాంగ్స్ వర్షిప్డ్ వెల్ నోన్ యాజ్. మనకి బుద్ధిస్ట్ మాంగ్స్ ఉంటారు కదా. సో వాళ్ళు వర్షిప్ చేసుకునే ప్లేస్ ఏంటిమా అంటే చైత్యాస్ అంటారు, ఓకేనా. సో మనకి బుద్ధిస్ట్కి సంబంధించింది అనమాట, ఓకేనా. సో పిల్లర్డ్ హాల్స్ అంటారు. సో వీళ్ళు అక్కడ ధ్యానం చేసుకుంటారు అనమాట. సో వాటిని మనం చైత్యాస్ అంటారు, ఓకే. నెక్స్ట్, స్టోరీస్ ఆఫ్ బుద్ధాస్ బర్త్ అండ్ హిస్ ప్రీవియస్ లీవ్స్ ఆర్ కంటైన్డ్ ఇన్. సో మనకి స్టోరీస్ ఆఫ్ బుద్ధాస్ బర్త్, సో బుద్ధాస్ బర్త్ సంబంధించిన స్టోరీస్ అనేవి మనకి ఎందులో ఉన్నాయి అంటే జాతకా టైల్స్, ఓకేనా. సో జాతకా టైల్స్ అనే దాంట్లో మనకి బుద్ధాస్ బర్త్కి సంబంధించి అండ్ అతను ఎక్కడున్నారు, అతను చనిపోయేంత వరకు ఏం చేశారు, అవన్నీ కూడా మనకి ఈ టైల్స్లో ఉంటుంది, ఓకే. నెక్స్ట్, మెన్షన్ ద ప్లేస్ వేర్ బుద్ధ అటైన్డ్ ఎన్లైట్మెంట్. సో మనకి ఎన్లైట్మెంట్ పొందిన బుద్ధ ప్లేస్ ఏది అంటే బోధ్గయ, ఓకేనా. సో బోధ్గయ, బీహార్, ఓకే, బీహార్. నెక్స్ట్, ద గ్రీక్ అంబాసిడర్ సెంట్ టు చంద్రగుప్తాస్ మౌర్యాస్ కోర్ట్ వాజ్ మెగస్తనీస్. మనకి గ్రీక్ అంబాసిడర్ మనకి చంద్రగుప్త మౌర్యాస్ కోర్టుకి పంపించారనమాట. సో అతని పేరు మెగస్తనీస్, ఓకేనా. నెక్స్ట్, at which location a sculpture of um, chariot of Harappan time was found. సో మనకి స్కల్ప్టర్ ఆఫ్ చారిట్, సో మనకి ఒక స్కల్ప్టర్ అనేది హరప్పన్ టైంలో దొరికింది అనమాట. సో అది మనకి ఎక్కడ దొరికింది అంటే లోథాల్, ఓకేనా, లోథాల్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద లాస్ట్ బుద్ధిస్ట్ టెక్స్ట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా. మనకి బుద్ధిస్ట్ టెక్స్ట్లో లాస్ట్గా దొరికిన టెక్స్ట్ ఏంటి అంటే ఇది మా వంశత పాక్షిణి, ఓకేనా. సో వంశత పాక్షిణి ఈజ్ ద లాస్ట్ బుద్ధిస్ట్ టెక్స్ట్ అనమాట, ఓకేనా. సో ఇది లాస్ట్గా మనకి దొరికింది అనమాట. నెక్స్ట్, అర్థశాస్త్ర వాజ్ రిటర్న్ బై, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మా, ఓకేనా. సో అర్థశాస్త్రం ఎవరు రాశారు అంటే కౌటిల్య, ఓకే. నెక్స్ట్, వర్షిప్ ఆఫ్ మదర్ గాడెస్ వాజ్ అసోసియేటెడ్. సో మదర్ గాడెస్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు పూజించే వాళ్ళు అనమాట, ఓకేనా. నెక్స్ట్,
అలెగ్జాండర్ అండ్ పోరస్ ఫౌట్ ఏ బ్యాటిల్. సో మనకి అలెగ్జాండర్కి పోరస్కి మధ్య జరిగిన యుద్ధం నేమ్ ఏంటి అంటే హిరా హిరాస్పిస్. ఓకేనా, హిరాస్పిస్ అనే యుద్ధం వాళ్ళిద్దరికి జరిగింది అనమాట. ఎవరికి అంటే అలెగ్జాండర్ అండ్ పోరస్. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫై ద బుద్ధిస్ట్ లిటరేచర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో ఇచ్చిన వాటిలో మనకి బుద్ధిస్ట్ లిటరేచర్ ఏంటో ఐడెంటిఫై చేయమని అంటున్నారు. సో మనకి త్రిపీటకాస్. సో త్రిపీటకాస్, ఉపనిషత్స్, అంగాస్, ఆర్యంకాస్. సో ఆర్యంకాస్ అంగాస్ తప్పు, ఉపనిషత్స్ అంటే మనకి వేరే వస్తుంది. సో మనకి త్రిపీటకాస్ ఇస్ ద బుద్ధిస్ట్ లిటరేచర్ అని చెప్పొచ్చు. ఓకేనా, నెక్స్ట్ Selinus Nicator was defeated by. So Selinus Nicator was defeated by Chandragupta Maurya. Okay, next. The striking feature of the Indus Valley civilization was అర్బన్ సివిలైజేషన్. సో మనకి మేజర్గా ఐవీసీలో మనకి ఎక్కువ ఏ సివిలైజేషన్ చూస్తాము అంటే అర్బన్ సివిలైజేషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ అలెగ్జాండర్స్ డెత్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ హిస్ ఎంపైర్ కెమ్ అండర్. సో మనకి అలెగ్జాండర్స్ డెత్ తర్వాత తన యొక్క ఈస్టర్న్ పార్ట్, సో ఈస్టర్న్ పార్ట్ని మనము ఎవరు ఎవరు రూల్ చేశారు అంటే సెలినస్ నికేటర్ మా. ఓకేనా, సో మనకి అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఈస్టర్న్ పార్ట్ మొత్తం కూడా ఈ రీజియన్, సో ఈ రీజియన్లో మొత్తం కూడా మనకి సెలినస్ నికేటరే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, అతనే రూల్ చేశారు. ఓకే, నెక్స్ట్ ద ఎర్లీ బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్ వర్ కంపోజ్డ్ ఇన్. సో మనకి ఎర్లీ బుద్ధిస్ట్ స్కల్ప్చర్స్ అనేది బుద్ధిస్ట్ పాలీ టెక్స్ట్ అనమాట. ఓకేనా, సో మేజర్గా మనకి పాలీ టెక్స్టే ఎక్కువగా ఉంటాయి అనమాట. ఓకేనా, ప్రాకృతిలో కూడా ఉంటాయి, బట్ మేజర్గా మనకి ఫౌండ్ అయ్యింది పాలీ స్కల్ప్చర్స్, పాలీ టెక్స్ట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇన్ మోహన్ చాచారో ద లార్జెస్ట్ బిల్డింగ్ ఇస్. మోహన్ చాచారోలో మనకి లార్జెస్ట్ బిల్డింగ్ ఏంటిది అంటే గ్రానరీ. ఓకేనా, సో గ్రానరీ అనేది లార్జెస్ట్ బిల్డింగ్ అని చెప్పొచ్చు. ఓకేనా, నెక్స్ట్ సో 35th క్వశ్చన్ ద క్యాస్ట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా వాజ్ క్రియేటెడ్ బై. సో మనకి క్యాస్ట్ సిస్టమ్ ఇండియాలో క్రియేట్ చేసింది ఎవరు అంటే ఆక్యుపేషనల్ డివిజన్ ఆఫ్ ఏ లేబర్. ఓకేనా, సో ఆక్యుపేషనల్ డివిజన్ ఆఫ్ ఏ లేబర్ క్యాస్ట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా వాజ్ క్రియేటెడ్ ఫర్. సో మనకి క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎందుకు క్రియేట్ చేశారు అంటే ఆక్యుపేషనల్ డివిజన్ ఆఫ్ ఏ లేబర్. ఓకే, నెక్స్ట్ బిందుసారా సెంట్ అశోక టు క్వెల్ ద రెబిలియన్ ఇన్ ఉజ్జయిని. ఓకేనా, ఉజ్జయిని. నెక్స్ట్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాళీబంగన్ ఈజ్ ఫేమస్ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో మనకి ఐవీసీలో కాళీబంగన్ అనేది మనకి దేనికి ఫేమస్ మా పోటరీ, కాటన్ కల్టివేషన్, సీపోర్ట్, రాక్ కట్ ఆర్కిటెక్చర్. మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కాళీబంగన్ అనేది మనకి పోటరీకి సంబంధించి ఫేమస్ ప్లేస్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ విచ్ లాంగ్వేజ్ వాజ్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ ద ప్రాపగేషన్ ఆఫ్ బుద్ధిజం. సో బుద్ధిజంలో మనకి మోస్ట్గా ప్రాపగేట్ చేసిన లాంగ్వేజ్ ఏంటి అంటే పాలీ టెక్స్ట్. ఓకేనా, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ వన్ ఆఫ్ ద డిస్కవరీస్ ఆఫ్ ఐవీసీ. ఓకేనా, సో దయారాం సాహ్ని మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. ఓకే, బుద్ధ గేవ్ హిస్ ఫస్ట్ రిలీజియస్ మెసేజ్ ఎట్ షర్నాథ్. తన యొక్క ఫస్ట్ మెసేజ్ ఇచ్చిన ప్లేస్ ఎక్కడ అంటే షర్నాథ్ అనమాట. ఓకే, సో ఇవి మా 40 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో 40 క్వశ్చన్స్ కంటిన్యూ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.